యాక్షన్. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది. అందువల్ల ఎందరో నష్టపోతారు. 5972 ధాతునామ సంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కోటి దూపాటిలో కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది. పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగువాన పడి నిప్పులు వాన కురుస్తుంది. కొండ పగిలి నిలువు నీడలేక కనకదుర్గమ్మ కంది మల్లాయపల్లె చేరుతుంది. కంచి, శృంగేరి, పుష్పగిర్లలో అనేక వింతలు పుట్టిను. ఆ పీఠములకు గట్టుకాలము పీఠాధిపత్యములు తిరిగి విశ్వబ్రాహ్మణులకు చేరును. వీరబ్రహ్మంగారు తిరిగి జన్మించి రాబోయే ముందు జరుగు కొన్ని విషయాలు. మేక కడుపున 5 తరల మేకపోతు పుడుతుంది. బనగానపల్లిలో కాలజ్ఞానం ప్రాంతంపై ఉన్న వేప చెట్టుకి చామంతి పూలు పూస్తాయి. శ్రీశైలంలో పరుసవేది దాటికా తిరిగి బ్రహ్మంగారి మఠం చేరుతుంది. 2 బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అంధులవుతారు. గోల్కొండ వద్ద గోవిందపురంలో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది. పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది. అహోబిలంలో ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పోయిను. 3వ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి 7 ఊర్లకి ఒక ఊరు మిగులును. ఉప్పు కోడూరులో ఊరచెరులో ఉత్పాతాలు పుడతాయి. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచుతాయి. ఇదే శ్రీ స్వామివారు రావటానికి నిదర్శనం. వీరబ్రహ్మంగారు తిరిగి జన్మించి రాబోయే ముందు జరుగు కొన్ని విషయాలు. వెంకటేశ్వరుని కుడిభుజము అదురును. తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. ఊరూరా పొలిమేర్ల వద్ద తెల్లకాకులు చేరి ఏడుస్తాయి. 5 ఏళ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు భవిష్యత్తు చెబుతాడు. 12 రోజులు గోదావరి నదిలో చుక్క నీరు ఉండదు. 13వ రోజు భయంకరమైన వరదలు వస్తాయి. గోపురము కూలి కుంభుని కుంభకోణం రూపు మారుతుంది. క్షిపణి అణుదాడిలో హంపి దెబ్బతింటుంది. మాయా జంగాలు వస్తారు. కంచి పడమట కామధేను జన్మిస్తుంది. నవ నరసింహక్షేత్రాలు యాగంటి, ఆలంపూరు, బెల్లంకొండ, శ్రీశైలంలో ఉన్న మహానిధులను తీస్తారు. సూర్యనంది భూకంపంలో నేలమట్టమవుతుంది. వెంపని చెట్టుకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణము గల మనుషులు పుడతారు. బాపుల పంచాంగము తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగగాకపోవును. కృష్ణానది వరదలలో ఆనకట్టలు 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణానీరు దుర్గమ్మ ముక్కుపోగు అంటుతుంది. శ్రీశైలం మల్లికార్జున గుడిలో పొగ మంచు వచ్చును. మల్లికార్జునుడు సాక్షాత్కారము ప్రజలతో మాట్లాడిను. పుట్ల కంబము మీద ప్రతిమ మాట్లాడిను. కాలభైరవుడు మంత్రములు చదువును. కంచి కామాక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశ దూరాలు ప్రజలు నష్టపోతారు. రామేశ్వరం వద్ద భయంకరమైన యుద్ధం వస్తుంది. భారతదేశ ఆర్థిక రాజధానిగా కంది మల్లాయపల్లె విలసిల్లుతుంది. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు రంకి వేసి కాలు దువ్వును. శ్రీశైల బ్రహ్మరాంబ గుడిలో ఒక ముసలి వచ్చి 8 దినములు ఉండి మేకపోతువల అరిచి మాయమవును. కృష్ణా గోదావరి నదుల మధ్య రక్తం ఏరులై పారుతుంది. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది. ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కాని చావు పుట్టుకలను మాత్రం కనిపెట్టలేరు. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుంది. తెరమీద బొమ్మలు గద్దెలెక్కుతారు. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.